వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జొన్న రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో ఆనందం వ్యక్తం. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో నూతన టీడీపీ కార్యాలయం కోసం పరిశీలించి 6వ తేదీ భూమి పూజకు శ్రీకారం కనీవిని ఎరుగని రీతిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు మంత్రి ఫరూక్. నంద్యాలలో సీనియర్ సిటిజన్ల హక్కుల రక్షణ మన అందరి బాధ్యత. డాక్యుమెంట్ రైటర్లకు అవగాహన కల్పించిన నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్. నంద్యాలలో పండించిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్న, దళారుల దోపిడీకి గురవుతున్న మొక్కజొన్న రైతులు. బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ తహసీల్దార్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం సిరివెల్ల మండలం వీరారెడ్డి పాలెంకు చేరడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన భూమన విఖ్యాత్ రెడ్డి. నంద్యాల మండలం కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమం. జిల్లా అధికారులు. నంద్యాల మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్లో ధరల గందరగోళం నెలకొనడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం పట్టించుకొని మార్కెట్ యార్డ్ అధికారులు. జొన్న రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో ఆనందం వ్యక్తమవుతుంది. జిల్లాలో జొన్న పంట ఎక్కువగా పండుతున్న ప్రాంతాల్లో రైతులు మార్కెట్ యార్డుకు జొన్నలను తీసుకువచ్చి నిల్వ ఉంచగా అధికారులు స్వయంగా అక్కడకు వెళ్లి పరిశీలిస్తూ కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా మార్క్ఫెడ్ జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన ధర అందించేందుకు ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారి వద్దకే వెళ్లి జొన్నలను పరిశీలించి కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. గిట్టుబాటు ధర లభించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తిన్నాడు వస్తాడు దెబ్బకిన రాబోయే అయిపోయిందన్నా. అంటే అది ఆటోమేటిక్గా అది తీసుకొచ్చి మళ్ళీ అలా తోడేలు మీద వాళ్ళు ఊరికే 50 రూపాయలు ఊరికే ప్లాంట్ చేయడానికి ట్రాక్టర్ పెట్టి మిషన్ పెట్టి తింటాకే వస్తారు. మళ్ళీ మనుషులు మా వాళ్ళే అమ్మాయిలు మా వాళ్ళే. ప్రొక్యూర్మెంట్లో రైతులు వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ అనమాట. జొన్నలు బాగున్నాయా లేదా అనేసి చూసి మనము వీళ్ళకు లారీ పెట్టి వీళ్ళు డైరెక్ట్ దూరంకి తీసుకెళ్తాం. అక్కడికి పోయినాక రిజెక్ట్ కాకుండా గ్రౌండ్ లెవెల్లోనే రైతులు ఎక్కడ ఉన్నాయని మెయిన్గా ఇప్పుడు పొలాలలో ఉండే రైతులవి
ప్లస్ ఇట్లా వాళ్ళవి ఫస్ట్ వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళవి ఫస్ట్ ఎత్తిస్తున్నాము. తర్వాత మిగతా గోడౌన్లలో వాటిలో ఎత్తిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక రైతు కళ్ళాలలో ఉండేటివి ఇట్లా ఎండబెట్టుకొని మార్కెట్ పెట్టుకునే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. దీనికి ఖచ్చితంగా రైతు ఇక్కడ బుకింగ్ చేయించుకోవాలి. రైతు భరోసా రైతు సేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వాళ్ళు స్లాట్ ఇస్తారు. ఆ స్లాట్ ప్రకారం వీళ్ళకి డేట్లు ఇస్తారు. ఆ డేట్ ప్రకారం వీళ్ళు గోడౌన్ ఇప్పుడు గవర్నమెంట్ రేట్ ఎంత? 3699. 3699. ఒక్కొక్క రైతుకు 100 క్వింటాలు మ్యాక్సిమం. నంద్యాల పట్టణంలోని నూనెపల్లి మార్కెట్ యార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా టీడీపీ అధికార బృందం స్థల పరిశీలన నిర్వహించింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే గౌరీ చరిత్ర మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా కావడంతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నూనెపల్లి మార్కెట్ యార్డులో బుధవారం 10:30 గంటలకు భూమి పూజ చేయటం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ప్రతినిధులను స్థలాన్ని పరిశీలించి అవసరమైన కొలతలను చేపట్టారు. భవిష్యత్తులో పార్టీ కార్యాలయ నిర్మాణానికి అనుకూలమైన ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫరోజ్, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత్ర, గౌరు వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం త్వరలో తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇప్పుడు మనకు ఇక్కడ ఆ ఎండ్ పాయింట్ ఏది రండి కాంపౌండ్ వాళ్ళు పన్నాకరావు ఓకేనా? ఇక్కడ మీరు ఏదైనా మీటింగ్ వచ్చి 8,000, 5,000, 16,000 చదరపడి అందరికీ నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు ఫరూక్ అన్న గారికి, అట్లాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ హరిబాబు గారికి, మన కన్వీనర్ జయరాం రెడ్డి గారికి, గౌరవ వెంకటరెడ్డి గారికి, ఫిరోజ్ గారికి, అందరికీ ఇక్కడున్న మన వాళ్ళకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రేపు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయము భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పుడు నంద్యాల జిల్లా అయిన తర్వాత పార్టీ ఆఫీస్ అనేది లేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ స్టేట్ వైడ్గా నిర్ణయించడం జరిగింది. రేపు ఇక్కడ 10:30 గంటలకి ఇక్కడ భూమి పూజ కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్న మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతే ఎంపీ గారు, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్స్, మన కార్పొరేషన్ డైరెక్టర్స్, మిగతా అంత అనుబంధ కమిటీలు, పార్లమెంట్ కమిటీలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి పేరున ఇంకా ఎవరైనా మర్చిపోయినా ప్రతి ఒక్కరు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఈ మనకు ఒక పార్టీ ఆఫీస్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి ఇది రేపు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు
సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. పార్టీ అధ్యక్షురాలు చెప్పినారు కదా, గౌరీ చరితారెడ్డి గారు అన్ని క్లియర్ చెప్పారు. రేపు ఇక్కడ భూమి శంకుస్థాపన జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా శంకుస్థాపనను, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే 3 జిల్లాలే, ఒంగోలు, నంద్యాల, కర్నూలు, ఈ 3 పార్లమెంట్లలో రేపు అనగా బుధవారం ఉదయం 10 గంటలకు 10:30 గంటలకు ఇక్కడ టెంకాయ కొడతాం. శంకుస్థాపన కాదు, మళ్ళా పడపారించుకుంటేది కాదు, భూమి పూజ చేస్తాం. సిద్ధాంతి గారు వచ్చినారు, సరైన స్థలం చూసినారు. ఈ స్థలం అయితే బాగుంటుంది వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది గతంలో వచ్చి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇది చూసినాం. అందరం కూడా మంచి స్థలం, ఇక్కడ మంచి ఎలివేషన్ కట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి మనకు సొంత భవనాలు ఉండాలని చెప్పి ఈ స్థలాన్ని మన ప్రభుత్వం లీజ్ తీసుకునే సంగతి మీకు అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మన పార్టీ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకుంటాం. పార్టీ సొంత పార్టీ కాబట్టి, సొంత కార్యక్రమం కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు, శ్రేయభిలాషులు, తెలుగుదేశం పార్టీ మన బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా రమ్మని గారు, మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు ఉన్నారు. ఈ అడ్వైన స్థలం చేసే ఆయన చూపించాడు, ఈ స్థలం అయితే బాగుంటుందేమో అని చెప్పి. నేను ఎక్కువ స్థలం చెప్పించాం. కాబట్టి ఇప్పుడు మంచి శకునం కూడా, దుమ్ము కూడా వేసింది, మంచి వర్షం వచ్చేటట్టు సూచన ఉన్నాయి. కాబట్టి ఈ రోజు రేపు పూజ చేస్తాము. అందరూ కూడా కార్యకర్తలు వివరంగా పాల్గొని దీన్ని చేపట్టాము. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవడం పిల్లల కనీస బాధ్యతని, వారి హక్కులకు భంగం కలిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నిశాంత్ భవన్లో స్టాంపు రైటర్లతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు తమ ఆస్తిని పిల్లల పేరిట రాసేటప్పుడు గిఫ్ట్ డీడ్ లేదా సెటిల్మెంట్ డీడ్ సదరు పత్రంలో తమ బాగోగులు చూసుకోవాలి అనే స్పష్టమైన షరతును పొందుపరిచేలా స్టాంప్ రిటైర్లు ఉద్యోగులకు సూచించాలి అని పేర్కొన్నారు. ఆస్తి రాసిచ్చిన తర్వాత పిల్లల తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆ ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం వృద్ధులకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్టాంపు రైటర్ల పాత్ర: ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంపు రైటర్లు కేవలం డాక్యుమెంట్లు రాయటమే కాకుండా వృద్ధుల ప్రయోజనాలను కాపాడే విధంగా వారికి చట్టపరమైన అవగాహన కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీలునామా లేదా ఆస్తి దస్తావేజులు రాసేటప్పుడు వృద్ధులు సంరక్షణ బాధ్యతను డాక్యుమెంట్లో చేర్చడం తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు, స్థానిక స్టాంప్ రైటర్లు మరియు సీనియర్ సిటిజన్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకు అంటే ప్రాబ్లం లేదు, ఆటోమోటేషన్ కూడా జరిగిపోతుంది. కంప్లైంట్ చేసి ఈ ఆస్తిని రద్దు చేసుకునే హక్కు ఉందని రాస్తాం. అట్లా మీరు అడగండి వాళ్ళని. మాకేం లేదంటే పాయింట్ పెట్టద్దు, వాళ్ళ ఇష్టం. కొంతమంది అనుమానం ఉండే వాళ్ళు పెట్టి రాసుకొని బ్యాంక్ లోన్స్ రిజిస్ట్రేషన్ వరకు చూస్తాం. మనము ఆస్తి నువ్వు ఇస్తున్నాం కదా, ఆస్తి నువ్వు ఇస్తున్నాం, నీ ఆస్తి నీకు మీ పిల్లలు ఏ అనుమానం కలిగితే మామూలుగా ప్రేమే భావంగా దైవంగా భావించి సేవే అన్ని ముఖ్యమని భావించి ప్రేమ ప్రతిఫలంగా రాశారు. కదా నాకు అభిమానంగా ఇస్తాను అన్నమాట గిఫ్ట్ అవుతారు. అభిమానంగా ఇస్తూనే అంతే. ఈ వాటి ఎందుకు వచ్చిందంటే ప్రతిఫలం తీసుకోకుండా ఎగ్జాంపుల్ వస్తుంది, లేకుంటే ప్రతిఫలం తీసుకున్నట్టుగా నువ్వు అదంతా రాసుకో. గిఫ్ట్ ఇస్తే వాడికి సంబంధించి మాత్రమే ఇస్తుంది. వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి సరిపోతుంది. అంటే ఇవి ఎక్కువ డబ్బులు పూర్వకాలంలో ఇంత వస్తువులు కానీ ఇవన్నీ కొనడానికి ఫ్యామిలీ ఉంది. అంతకు ఇంకొక 40 ఏళ్ళ క్రితం తీసుకుంటే ఒక రేడియో. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ 2007 సంబంధించి అవేర్నెస్ క్యాంపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అలాగే డాక్యుమెంట్ రైటర్లతో కలిపి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే 60 ఇయర్స్ దాటిన తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ పిల్లలు సరిగా చూసుకోవడం లేదు అని కంప్లైంట్ వచ్చినప్పుడు మెయింటెనెన్స్కి సంబంధించి పిల్లల నుంచి ఎలా పొందాలి, తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఆస్తి దానపత్రాలు రాసేటప్పుడు ఈ యొక్క సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్ 23 ప్రకారం
మా పోషణను మీరు చూసుకున్నట్లయితే మేము ఈ యొక్క దానపత్రాన్ని రద్దు చేసుకుంటాము అనే కండిషన్ని ప్రతి ఒక్కరూ కూడా డాక్యుమెంట్ రైటర్లో రాసుకోగలిగితే భవిష్యత్తులో పిల్లలు ఎవరైనా సరిగా తల్లిదండ్రులకు బాగోగులు చూసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్ రద్దుపరిచి ఆ ఆస్తి తిరిగి తల్లిదండ్రులకు అందించడానికి ఈ కండిషన్ ఉపయోగపడుతుందని చెప్పి అవేర్నెస్ క్యాంపు చేశాము. అలాగే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నంద్యాల పట్టణంలో ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కమిటీ లాగా ఏర్పడి ఎవరైనా సరే ఈ సీనియర్ పిల్లల నుంచి నిరాధారణకు గురైనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగోగులు చూసుకోవడానికి ట్రిబ్యునల్ ఆశ్రయించడానికి తగిన సహాయం కావచ్చు ఇదన్నీ చేయడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ముందుకు వచ్చారు. ఇది నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించిన విషయం. భవిష్యత్తులో భారతదేశంలో పెరుగుతున్నటువంటి వయోవృద్ధుల జనాభా ఆధారంగా ఇలాంటి అవేర్నెస్ కల్పించడం ద్వారా భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదు అనేటువంటి అపవాదు రాకూడదు. ప్లస్ ప్రతి ఒక్కరి పిల్లల యొక్క బాధ్యత నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి పెంచి వాళ్ళకు మంచి చదువులు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత కూడా చాలామంది తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆస్తులకు సంబంధించి విషయం రాసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఒక సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ నంద్యాలుగా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులని కోరుకుంటున్నాను. దయచేసి మీ ఆస్తులు రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ యొక్క కండిషన్ మా యొక్క పోషణ తర్వాత పోషణ చేయకపోతే మా బాగోగులు సరిగా చూసుకోకపోతే సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్ సెక్షన్ 23 ప్రకారంగా ఈ డాక్యుమెంట్ను రద్దు కోరువారము అనే పాయింట్ మీరు రాసుకోగలిగితే ఖచ్చితంగా ఈ ట్రిబ్యునల్ మీకు సాయం చేస్తుంది. అలాగే ఆ యొక్క దానపత్రం కూడా రద్దుపరిచి మీకు తిరిగి ఆస్తిని మీకు వెనక్కి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ పిల్లలకు సంబంధించినటువంటి ఆస్తులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో దయాకరుణ మంచి ఆదరణతో తల్లిదండ్రులను చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. నిజంగా ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పవారు ఉన్నారంటే మొదట తల్లిదండ్రులనే ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకోవాలి. ఈ యొక్క యాక్ట్ అనేది విధి లేని పరిస్థితిలో మాత్రమే అమలుపరిచేలాగా ఉండాలి తప్ప ప్రతి ఒక్కరూ కూడా అమలు పరుచుకునే అంత పరిస్థితి రాకూడదని చెప్పి నేను కోరుకుంటూ పిల్లలు వారి తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లా చూసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ డివిజనల్ అధికారి నంద్యాల వారిని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ట్రిబ్యునల్ నంద్యాల దగ్గర మీరు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము విచారించి ఎవరైతే పోషణకు నిరాదరణకు గురైనటువంటి తల్లిదండ్రులకు తగిన మెయింటెనెన్స్ ఇచ్చి వారి యొక్క బాగోగులన్నీ కూడా పిల్లలు చూసుకునేలాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధరల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్న పరిస్థితి నెలకొంది. రైతులు కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు సరైన ధర లభించకపోవడంతో దళారులు చెప్పిన ధరకే జరగవలసి వస్తుంది. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దళారులు క్వింటాలకు 1400 నుండి 1700 వరకు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. పంటకు పెట్టిన ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయపరమైన ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తేడా ఫాస్ట్ మనిషి
ఏడుంది గిట్టుబాటు ధర లేదు. రైతులకు మందు ముట్టెలు పెరిగిపోయినాయి. కూలీలు దొరకడం లే. కూలీల రేట్లు పెరిగిపోయినాయి. వీడికి వచ్చి అమ్మనికి వస్తే అంత 500, 1400, 1600 అంట. 2000 పైన పోతే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఇప్పుడు 1700 అంటే ఇప్పుడు ఆరేసినందుకు డైలీ 4 కూలీలకే కూలీలు అయినాయి. ఆడికాడికి అవుతుంది రైతుల పరిస్థితి. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదా? మా పక్కన రాష్ట్రాలలో కొంటున్నారు, తెలంగాణ కొంటున్నారు, మన ఆంధ్రాలో కొనుక్కుంటున్నారు. అన్ని చోట్ల కొంటున్నారు. మన ఆంధ్రాకే ఎవరు కొనడం లే. కొంటాం అంటున్నారు. 2400 బయట జరుగుతుంది పైన తెలంగాణకి వెళ్ళి. మనకెళ్ళి 1700కు జలాలి కడుకుంటున్నారు. అదే అందరు కలిసి రైతులలో కలిసి అడిగితే బడ్జెట్ లేదు అంటున్నారు. బయట అమ్ముకుంటున్నాం. అందరం ఏం చేస్తాం, పెట్టుకోలేము కదా. పెట్టుకొని అట్నే గబ్బులు ఎక్కువలేము. పండిన కాడికి పండింది అమ్ముకుంటున్నాము. ప్రభుత్వం పట్టించుకోవడం, రైతులు పట్టించిన ఆదులు లేరు. అసలు అడిగేటోళ్ళు లేరు. రైతు పరిస్థితి ఎట్టుంది అని ఘోరంగా తయారవుతుంది. మీ పేరు? మా అబ్బాయి సార్. బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ తహసీల్దార్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. బనగానపల్లె మండలం సర్వేయర్ తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ జీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో అధికారుల దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆవుకు మండల కోనాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డికి బనగానపల్లె పట్టణంలో 3 ఎకరాల చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు 1,50,000 అడగగా 80,000కు ఒప్పందం చేసుకుని లంచం 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యువకుని మృతదేహం సిరివెల్ల మండలం వీరారెడ్డిపాలెంకు చేరింది. వీరారెడ్డిపాలెంకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కేశవ విజయలక్ష్మి దంపతుల కుమారుడు చందు బీటెక్ చదివిన తరువాత అమెరికాలోని డిపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్ళాడు. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం రాలేదని ఆవేదన చెందుతూ ఉండేవాడు. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ సరైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఏమైందో తెలియదు. ఏప్రిల్ 28న చికాగోలోని తన అపార్ట్మెంట్లో క్రిస్టల్తో కాల్చుకుని చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు మృతదేహాన్ని స్వగ్రామమైన వీరారెడ్డిపాలెంకు తరలించారు. చందు మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. చందు మేనమామ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకునే ముందు రోజు తన తల్లితో మాట్లాడారని, ఎటువంటి కష్టాలు చెప్పుకోలేదని, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాల్సి ఉంది అన్నారు. అమెరికా నుంచి చందు మృతదేహాన్ని వీరారెడ్డిపాలెంకు తరలించడానికి సహకరించిన తానా టీడీపీ మంత్రులు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గిరిచరితలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏం లేదండి, ఇక్కడ మా అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు అండి. వాళ్ళ నాన్నగారు వచ్చేసి ఆర్మోడ్ రిజర్వ్ పోలీస్లో వర్క్ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో. వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నంద్యాల డిస్టిక్లో పోస్టింగ్ కావడం జరిగింది. నంద్యాల జిల్లాలో ఉంటున్నాడు. వాళ్ళకి 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయి చందు అనే అబ్బాయి వచ్చేసి పెద్ద అబ్బాయి అండి. ఆ అబ్బాయి వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో బీటెక్ చేశాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా జాబ్ సర్చింగ్లో ఉన్నాడండి. ఈ ట్రంప్ నిర్ణయాల వలన పెద్ద జాబ్ సంపాదించలేకపోయినాడు. ఇంకొకటి వచ్చి ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉండేవాడు తప్పితే నాకు కష్టాలు ఉన్నాయని కానీ ఏది కానీ ఎప్పుడూ చెప్పలేదు. మనీ పరంగా కూడా వీళ్ళు ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఏమి ఇబ్బందులు లేవు. ఇక్కడ వచ్చేసి పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళకు. 2 బ్రదర్స్, వాళ్ళ ఫాదర్స్ కూడా. వాళ్ళ బాబాయ్ గారు కూడా ఇక్కడ ఏపీలో నంద్యాల జిల్లాలో కానిస్టేబుల్గా వర్క్ చేస్తాడు. సో వాళ్ళు ఇదిగా లేదు. వాళ్ళ మనీ కూడా పంపిస్తానని 2 times చెప్పిన కానీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి వద్దు, నీ దగ్గరనే పెట్టుకోండి, మాకు అవసరమైతే మేము చెప్తామన్నారు. ఇది ఇంకా అక్కడ ఏం జరిగిందో మనకైతే తెలియదండి. మంచి జాబు, ఉన్నత స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి ఎన్నో ఆశలతోటి వెళ్ళాడు అక్కడికి. కానీ మాకు ఆ రీచ్ కాలేకపోయినాడు. ఇది జరిగిందండి. ఇంకొకటి వచ్చేసి అక్కడ మా బ్రదర్ ఉన్నాడు, మా అల్లుడు ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ సహకారం కానివ్వండి, తానా సిరిగల్ల సాయి అనే వ్యక్తి చాలా వర్క్ చేశారండి. వీళ్ళంతా కలిసి అక్కడ వర్క్ చేసి విత్ వచ్చేసి ఇక్కడ
ఇక్కడ పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, గింజరపు రామ్మోహన్ నాయుడు కానివ్వండి, వీళ్ళు చాలా యాక్షన్ చేసి మాకు చాలా సహకరించి డెడ్ బాడీ తీసుకొచ్చేదానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మాకు సరైన టైంలో ఇక్కడికి తీసుకురాగలిగారండి. అది వాళ్ళకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీకి. అది విషయం జరిగిందండి. 28 అండి, 28 మంగళవారం మాకు న్యూస్ వచ్చిందండి. ఈ బాడీ రానికి కరెక్ట్ 1 వీక్ పట్టిందండి. 1 వీక్ కూడా చాలా త్వరలోనే వాళ్ళ సహకారంతో తొందరగానే వచ్చింది, లేదంటే ఇప్పటికి కూడా వచ్చేది కాదు. వాళ్ళు ఏమండి ఈ రోజు అయిపోతాయండి. ఈ రోజు ఈవినింగ్ కల్లా అంత్యక్రియలు పూర్తి చేసేదానికి మాకు తెలుగుదేశం మాత్రం చాలా వరకు లోకేష్ బాబు వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. అందువలనే మేము ఈరోజు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటాం తెలుగుదేశం పార్టీ. ఓకే అండి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడం మరియు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కార్యక్రమాలు మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. కర్నూలు జిల్లా పరిషత్ సీఈఓ రమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నంద్యాల జిల్లాలోని ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ విభాగం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ సహకారంతో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ స్థాయిలో పారిశుద్ధ్య పనులను ఎలా మెరుగుపరచాలో ప్రతినిధులకు వివరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ మరియు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ప్రతినిధులను మాస్టర్ ట్రైనర్స్గా తీర్చిదిద్దడం కోసం శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమని శిక్షణ పొందిన ప్రతినిధులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు, మండల అధికారులు మరియు పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. దానివలన ఫ్యూచర్లో చాలా అనారోగ్యాలు, క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తయారీదారులు కూడా బాధ్యత తీసుకోవడం, తర్వాత గ్రామ పంచాయతీలో కూడా బాధ్యత, సేకరణ వేరు చేసి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా వేరు చేసేసేసి తర్వాత మళ్ళా మనము రీసైక్లింగ్ చేసుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ నిర్వహణ ప్రాసెస్ ఏంటంటే సెగ్రిగేషన్. ఇప్పుడు మనము ఎస్డబ్ల్యూపీసీల దగ్గర తడి పొడి ఎలా వేరు చేస్తున్నామో ప్లాస్టిక్ను అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈ రీసెంట్గా కూడా స్వచ్ఛరథాలని మన ఇళ్ళ కాడికి వస్తుంది. అవి ఈ డ్రై వేస్ట్ అంతా కూడా ఇస్తే దానికి మనకు వాళ్ళు అంటే గ్రాసరీస్ ఇస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్లు, పిల్లకాయలకు ఏంటనేటివి కానీ, తర్వాత ఈ ప్రొవిజన్స్ కూడా ఇస్తున్నారు, వాటి విలువ చేసేమైన. కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ డ్రై వేస్ట్ అంతా కూడా మన గ్రామానికి ఎప్పుడు వస్తుందో స్వచ్ఛరథానికి అందజేయడము. వెట్ అయితే అంటే అవి కుళ్ళే పదార్థాలు వాసన వస్తాయి కాబట్టి ఇమీడియట్గా మనము మన బండ్లు వస్తాయి రోజు డ్రై సైకిల్, చెత్త బండ్లు, చెత్త సేకరణ చేసే గ్రీన్ అంబాసిడర్స్ వస్తారు. వాళ్ళకు అందజేస్తే అవి తీసుకొని వెళ్ళి వాళ్ళు వర్మీ కంపోస్ట్ తయారు చేసి ఎరువు రూపంలో మళ్ళా రైతులకు అమ్మడం కానీ అవి చేసేదానికి ఉంటుంది. కాబట్టి దీంట్లో తడి పొడి చేయడము, తర్వాత డోర్ టు డోర్ సేకరణ చేయడము, ప్లాస్టిక్ వేరు చేయడము, రీసైక్లింగ్ చేసి యూనిట్స్ డిస్పోజల్ చేయడము, రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ సురక్షిత డంపింగ్కు, కో ప్రాసెస్కు. దీని మీద మనమందరం కూడా అవగాహన కలిగించుకొని ఎస్హెచ్జీస్ ద్వారా సేకరణ చేసి ప్లాస్టిక్ బ్యాన్ అమలు, వార్డు స్థాయిలో మానిటరింగ్, తర్వాత కమ్యూనిటీ పార్టిసిపేషన్, ప్రజల భాగస్వామ్యం కూడా మనకు ఎక్కువ అవసరం. కాబట్టి ప్రజల భాగస్వామ్యం లేనిది మన గ్రామ పంచాయతీని పరిశుభ్రంగా ఉంచుకోలేము. పర్యావరణానికి అనుకూల ప్రయత్నాలు కూడా మనం చేయాలంటే ఈ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి తర్వాత జూట్ బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ ఉపయోగిస్తే మనము ఆరోగ్యంగా ఉంటాం, పర్యావరణం ఆరోగ్యంగా ఉంటుంది. పర్యావరణం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనము దేశమంతా కూడా ఆరోగ్యంగా ఉండేదానికి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని మీద ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమము మన
డిప్యూటీ ఎంపీడీ వాళ్ళకు, ఎఫ్పీడీ వాళ్ళకు, డీడీ వాళ్ళకు ఇక్కడ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజార్లో ధరల గందరగోళం నెలకొనడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టికలో ఒక ధర చూపిస్తూ కొనుగోలు సమయంలో మరో ధర వసూలు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు పేర్కొంటున్నారు. నంద్యాల నడిబొడ్డున ఉన్న రైతు బజార్లో సరైన నియంత్రణ లేకపోవడం వినియోగదారులకు ఇబ్బందులు కలిగిస్తుంది. ఇక బజార్లో అనేక షాపులు ఖాళీగా ఉండడం కూడా ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం 4-5 దుకాణాలు మాత్రమే కొనసాగుతుండగా మిగతా షాపులు మూసివేయబడి ఉండడం గమనార్హం. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించి ధరలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న షాపులను వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ అంగళ్ళు లేవు, నా ఒక్క అంగడి ఇక్కడ ఉండదు. ఇంకా మేము ఎట్ట అమ్ముకుని మేము ఎట్ట బతకాలి ఆ మాట అడుగుతుంటే పోతావేమో కాల్ చేసి అంటున్నాడు ఆయన. ఇదోసారి ఇక్కడ ఏం అంగాళ్ళు ఉన్నాయి పెట్టుకొని అమ్ముకొని పోతున్నాం. అంగాలలో ఉన్నాయా? ఖాళీ ఉన్నాయా అన్ని? అవే ఖాళీగా ఉన్నాయని ముట్టుకుంటున్నాను. కానీ ఏమంటాడు ఆయన? వేపించామంటున్నాడు. 2 నెలలు ఒక్క అంగడి కూడా రాకుండా పేరుగా రైతు బజారు అంతే. ఎవరు చెప్పారు ఆయనకు సెలెక్ట్ కొడతారు. ఆయనకి వెళ్ళి ఎవరు తప్పు చూపారు, తప్పు చెప్పారు. వాళ్ళకంత బాగా చేసినాడు కాబట్టి చెప్పారు. ఇక్కడ అడిగితే చెప్తాడు. మాకైతే ఇట్టుంది. మాకు అంగళ్ళు లేవు. నాకు అంగళ్ళు లేక నేను కూర్చుంటాను. అంగళ్ళు అడుగుతుంటే అంగళ్ళు చూడండి, అక్కడంత కలకలలాడుతుంది, ఇక్కడంత పోస్తుంది. అక్కడ వాళ్ళకి బాగా అనుకూలం ఆయన రేట్లలో కానీ వ్యాపారంలో కానీ అన్ని దాని అక్కడ రేట్లు బోర్డు ఒకటి ఉంది, పైన ఒకటి ఉంది. టమాటా ఎంత సార్? 50 రూపాయలు. ఇది బెండకాయలు 30 రూపాయలు, పచ్చిమిరపకాయలు 50, కాకరకాయలు 30, మట్టికాయలు 30, చిక్కుడుకాయలు అంతే. అంటే రేట్లు ఇక్కడ పట్టిన తక్కువ ఉన్నాయా సార్? తెలియదు నాకు, చూడండి. మామూలుగా దాని ప్రకారం ఉండవు ఇక్కడ అమ్మారు కదా. రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జొన్న రైతులకు మద్దతుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర లభిస్తూ ఉండడంతో ఆనందం వ్యక్తం. నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో నూతన టీడీపీ కార్యాలయం కోసం పరిశీలించి 6వ తేదీ భూమి పూజకు శ్రీకారం కనీవిని ఎరుగని రీతిలో పార్టీ కార్యాలయం ఏర్పాటు మంత్రి ఫరూక్. నంద్యాలలో సీనియర్ సిటిజన్ల హక్కుల రక్షణ మన అందరి బాధ్యత. డాక్యుమెంట్ రైటర్లకు అవగాహన కల్పించిన నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్. నంద్యాలలో పండించిన మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్న, దళారుల దోపిడీకి గురవుతున్న మొక్కజొన్న రైతులు. బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్ తహసీల్దార్ను పట్టుకున్న ఏసీబీ అధికారులు. అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం సిరివెల్ల మండలం వీరారెడ్డి పాలెంకు చేరడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పొలమాలలో వేసి నివాళులు అర్పించిన భూమన విఖ్యాత్ రెడ్డి. నంద్యాల మండలం కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై
శిక్షకులకు శిక్షణ కార్యక్రమం జిల్లా అధికారులు. నంద్యాల మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన రైతు బజార్లో ధరల గందరగోళం నెలకొనడంతో ప్రజల ఆవేదన వ్యక్తం పట్టించుకొని మార్కెట్ యార్డ్ అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.